హలో అందరికీ అనదర్ బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసాను నేను. ఇదైతే ప్యూర్ డివోషనల్ బ్లాగ్ అండ్ టెంపుల్ బ్లాగ్ అన్నట్టు. ఎందుకంటే ఈ రోజు మేము యాదగిరి గుట్ట వెళ్ళబోతున్నాం. ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేనైతే సమ్మర్ కి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను. తను అందరం కలిసి ఇంకా సడన్ గా అన్ప్లాన్డ్ ట్రిప్ అన్నట్టు ఇదైతే యాదగిరి గుట్ట వెళ్ళడము. ముందు ఏం అనుకోలేదు, అసలు ఏం ప్రిపరేషన్స్ లేవు. ఇంకా సడన్ గా అనుకొని వెళ్తున్నాం. మేమైతే సండే వెళ్తున్నాం. ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా, అక్క వాళ్ళకి కూడా సండే హాలిడే ఉంటుంది. ఇంకా మెల్లగానే వెళ్దాం అన్నట్టు కొంచెం లేట్గానే లేసాం. లేచేసరికి 8-9 అలా అయిపోయింది. కొంచెం లేట్గానే రెడీ అయ్యి వెళ్దాం అన్నట్టు. ఇక్కడ అన్నయ్య వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. మా ప్లాన్ లో ఓన్లీ మా ఫ్యామిలీ అండ్ అక్క వాళ్ళ ఫ్యామిలీ ఉండే. కాకపోతే ఏంటంటే ఇంకా అన్నయ్య వాళ్ళని కూడా రమ్మన్నాం, ఫోర్స్ చేసాం. వాళ్ళు రాను అన్నా కూడా మేమే ఫోర్స్ చేసి తీసుకెళ్తున్నాం. సో వాళ్ళు రెడీగా లేరు, ఇంకా మేమే వెళ్ళి అక్కడ అన్ని చేసి రెడీ చేసుకొని తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. ఇంకా చెప్పా కదా లేట్గానే స్టార్ట్ అయ్యామన్నట్టు. మేము రెడీ అయ్యేసరికి ఇంట్లో 11-11:30 అయింది. టిఫిన్స్ అయితే చేసాం. టిఫిన్స్ చేసి పిల్లలకు తినిపించుకొని ఇంట్లో స్టార్ట్ అయ్యేసరికి 11:30-12 అయింది. బస్కే వెళ్తున్నాం, చాలా మంది ఉన్నాం కాబట్టి. ఏముంది, హైదరాబాద్ నుంచి 1 hour 1.5 hour జర్నీ ఉంటుంది మ్యాక్స్, అంతే కదా అనుకొని మేము బస్కే ప్రిఫర్ చేసాం. కాకపోతే అసలు ట్విస్ట్ అనేది మాకు ఇక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు అర్థమైంది ఆ రోజు ఏంటంటే ఏదో మహాసభ ఉండే. సో బస్సెస్ అస్సలు లేవు. ఎంత టార్చర్ చూసామో. ఎప్పుడో స్టార్ట్ అయితే ఎప్పుడో రీచ్ అయ్యాము. ఆ డే అంతా మాకు జరుగుతూనే ఉంది. మేము బస్ స్టాప్ కి వచ్చినాక ఇంకా మాకు అర్థమైంది ఏంటంటే ఈ రోజు బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ మనం స్టార్ట్ అయింది చాలా లేట్ గా స్టార్ట్ అయ్యాం. సో ఇంకా మేమే కాంప్రమైజ్ అయ్యాం అన్నట్టు. ఇంకా అన్ని లేట్ అవుతాయి, సో అడ్జస్ట్ అయ్యి వెళ్ళాల్సిందే అన్నట్టు కాంప్రమైజ్ అయిపోయి ఇక డే అంతా సాక్రిఫైస్ చేయాల్సిందే. నైట్ ఏ టైం అయిద్దో అని ప్రిపేర్డ్ గా వెళ్ళాము. ఇక ఒక ½ an hour వెయిట్ చేశాక బస్ అయితే వచ్చింది. కానీ మా లక్ ఏంటంటే అందులో సీట్స్ ఆల్మోస్ట్ ఖాళీ ఉన్నాయి. అంటే మధ్యలో వెళ్తుంటే ఎక్కారు కానీ స్టార్టింగ్ అయితే చాలా ఖాళీ ఉండే. ఇంకా అనుకున్నాం అబ్బా ఏదైతే సీట్స్ అయితే దొరికినాయి, ఇంకా ఏ టైం అయినా పర్లేదు ఇళ్ళనే కూర్చుందాం అన్నట్టు. ఫుడ్ అయితే తిన్నాం కదా అని కూర్చున్నాం. వెళ్తుంటే దారి మొత్తం కార్స్ అవి మొత్తం అన్ని సభకు వెళ్తుండే అన్నట్టు. ఆ ట్రాఫిక్ ఎలా ఉంది అంటే టోల్ రోడ్ అండ్ సర్వీస్ రోడ్, ఏ రోడ్ కూడా ఖాళీ లేదు, ప్రతి రోడ్ బ్లాక్ ఏ ఉండే. మధ్యాహ్నం 12 కి స్టార్ట్ అయితే మేము భువనగిరి రీచ్ అయ్యేసరికి 3 అయింది. ఇంకా అక్కడైతే టిఫిన్స్ చేసాము. ఇంకా మళ్ళీ ఆకలేసింది మాకు, పొద్దున 10 కి తిన్నాం కాబట్టి ఆకలేసి మళ్ళీ టిఫిన్ చేసాం. టిఫిన్ చేసి మళ్ళీ యాదగిరి గుట్టకి స్టార్ట్ అయ్యి వచ్చేసరికి 4:30 అయింది అక్కడనే మాకు. 4:30కి వెళ్తే ఏమైందంటే దర్శనం లేదంట. 4 నుంచి 5 వరకు వేరే ఏదో దర్శనం ఉంటుందంట. అది ఏదో చెప్పారు, నాకైతే అంత గుర్తులేదు. మళ్ళీ 5 వరకు వెయిట్ చేయాలని చెప్పారు. ఫ్రీ దర్శనం అయితే లేదంట ఆ టైంలో. 5కి అయితేనే ఫ్రీ దర్శనం ఓపెన్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళాలనుకుంటే పర్ పర్సన్ 300 పే చేసి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇంకా అదంతా ఎందుకులే, ఫ్రీ దర్శనమే చేసుకుందాం అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. ఈ గ్యాప్ లో మా మగవాళ్ళు కొంచెం గుండు చేయించుకోవడానికి అని చెప్పి కళ్యాణ కట్టకు వెళ్ళి రావాలి. మళ్ళీ అది కూడా కింద అంట, మళ్ళీ కిందకి వెళ్ళి పైకి రావాలి. ఆ రోజు మొత్తం మేము వెళ్ళిందే లేట్. అంటే మాకు కిందకి పైకి అలా తిరగడం కూడా చాలా లేట్ అయింది. అది పెద్ద మైనస్ అయింది, మేము చూసుకోలేదు ఫస్ట్. వాళ్ళ కోసం వెయిట్ చేసే టైంలో ఏం చేస్తాం, ఇంకా ఫొటోస్ రీల్స్ తీసుకుందాం అని చెప్పి అక్కడ కొంచెం ఆర్కిటెక్ట్ బాగుంటే మేమైతే ఫొటోస్ అండ్ రీల్స్ కొంచెం తీసుకున్నాము. మళ్ళీ లోపలికి వెళ్తే ఫోన్స్ అలా ఉండవంట, ఇంకా ఇక్కడే తీసుకోవాలి అని చెప్పి అంటే ఇంకా కొంచెం ఒకసారి అయితే పైకి వెళ్ళే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. అంటే కొంచెం నడవలేని వాళ్ళు, హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి ఉండే వెహికల్స్. ఆ వెహికల్స్ లో వెళ్ళి పైకి వెళ్ళి ఫోటోషూట్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చామన్నట్టు. కిందకి నడవడం పైకి ఎక్కడం ఇదే సరిపోయింది డే. వెయిట్ చేసే గ్యాప్ లో అట్లనే మా పిల్లలకి ఉగ్గు చేసుకొని తీసుకొని వచ్చా. వాళ్ళకైతే ఉగ్గు తినిపించి నేను వాళ్ళకి అలాగే ఫ్రెష్ అప్ చేసి అక్కడనే కొంచెం స్నానం లాగా చేపించేసి. నేనైతే ఈ టెంపుల్ కి ఎప్పుడూ వచ్చా, ఒక 7 years బ్యాక్ వచ్చా. అప్పుడు డెవలప్మెంట్ ఇంత లేదు, బట్ ఇప్పుడు టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా డెవలప్ అయింది. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఎంత బాగుందో, అన్ని సౌకర్యాలు బాగున్నాయి, అన్ని ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. అక్కడ ఏది బాగాలేదు అని మాత్రం చిన్న కంప్లైంట్ కూడా లేకుండా చేశారు. నిజంగా యాదగిరి గుట్ట చాలా డెవలప్ అయింది అనిపించింది మాకు. ఆర్కిటెక్ట్ విషయానికి వస్తే మాత్రం లోపల కూడా చాలా బాగుండే. అసలు బయట టెంపుల్ బయట కూడా పీస్ఫుల్ గా ఉంది. నేను వచ్చిందే దానికోసం. యాక్చువల్ గా చాలా స్ట్రెస్ఫుల్ అండ్ డిస్టర్బ్డ్ గా ఉండే మైండ్. నేనైతే ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ డివోషనల్ బ్లాగ్ అయితే ఇంకా బెటర్ అనిపించింది. అందుకని చెప్పి టెంపుల్ కే వెళ్దామని డిసైడ్ అయ్యి వచ్చాము. మేము దర్శనానికి వెళ్ళేసరికి 5:36 అలా అయింది. కొంచెం ఈవినింగ్ టైం అలా అయింది అన్నట్టు. టెంపుల్ లోపలికి వెళ్ళాక ఆ లైట్స్ అండ్ అదంతా చూస్తుంటే నేనైతే తమిళనాడు టెంపుల్స్ విజిట్ చేస్తున్నానా లేకపోతే తెలంగాణలోనే ఉన్నా అన్న డౌట్ వచ్చింది. అంత బాగుండే లోపల కూడా. వెళ్ళిన రోజు ఏంటంటే వెదర్ సపోర్ట్ చేసింది. మెయిన్ గా డే అంతా జర్నీ అయింది కాబట్టి ఎండ ఉంటే మాత్రం చాలా టైర్డ్ అయ్యే వాళ్ళం, కానీ ఎండ అస్సలు లేదు. మొత్తం కూల్ గా అండ్ వెదర్ చాలా సపోర్టివ్ గా ఉండే. సో ఇంకా హ్యాపీ ఆ రోజు అయితే. మేము ఏం కొంచెం ఎండ ఉన్నా నీరసం అయి చెప్పి ఇదంతా అవ్వకపోతుండే, పిల్లలతో వచ్చాం కాబట్టి. ఇంకా ఇక్కడైతే ఫోన్స్ అన్ని కౌంటర్లో ఇచ్చేస్తున్నాం. లోపల ఫోన్ అలో లేదంట. అలో చేస్తే మాత్రం అసలు ఎంత బాగుండేనో. లోపలికి అలా అంటే దేవుడి దగ్గరికి అలో చేయకపోయినా పర్లేదు, బట్ లోపల
బయట ఇదైతే తీసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇంకా మేమైతే దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చేసరికి వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా లైట్స్ అన్నీ ఆన్ అయిపోయాయి. చాలా బాగుంది చూడండి టెంపుల్ బయట చూడడానికి కూడా. ఇంకా ఫోన్స్ తీసుకొని ఇంకా షూట్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ కొన్ని సెల్ఫీస్ అండ్ ఫొటోస్ తీసుకుంటున్నాం. నాకైతే టెంపుల్ బాగా లోపల నచ్చింది బయటకంటే. లోపల అయితే అసలు ఎంతసేపు ఉండాలనిపించిందో, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకోసేపు ఉంటే బాగుండు అని ఉంది. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేశారా ఏదైనా టెంపుల్స్ కానీ ఇట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ బొట్లు అయితే బాగా ఫేమస్ అవుతున్నాయి. అందరికీ బొట్టు పెడుతున్నారు కదా, అవి మాకు కూడా క్యూట్గా అనిపించింది. మేము కూడా పెట్టించుకున్నాం బొట్టు అందరము. దర్శనం అయిపోయాక ఇంకా చాలాసేపు అక్కడే కూర్చున్నాము ఆ వ్యూ అంతా చూసుకుంటే. ఇంకా అక్కడ వీళ్ళు మమ్మల్ని అంటున్నారు ఊకే వీడియో తీసుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అనుకుంటా వీళ్ళే చెప్తున్నారు వ్లాగ్ లాగా. నేను కూడా వాళ్ళని అంటున్నా ఇదే క్లిప్స్ రాగా పెడతా చూడండి, మీరు ఇలానే వస్తారనుకుంటా. నేను కూడా వాళ్ళని కాసేపు ఏడిపించా. ఇంకా అయిపోయాక మేము ప్రసాదాలు అండ్ పులిహోర అయితే తెచ్చుకున్నాం. చాలా ఆకలేసింది. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకేం తినలేదు కదా, ఆల్మోస్ట్ అప్పుడు 7:30 అవుతుంది. ఇంకా ఆకలికి అందరం ఆగలేక మనిషికి ఒక పులిహోర ప్యాకెట్ అండ్ లడ్డు ప్యాకెట్ అయితే తీసుకొని అక్కడనే తినేసాము. అలా పులిహోర తిన్నాక ఇంకా అక్కడ నుంచి లిఫ్ట్లో కిందకైతే వచ్చేసాం. కిందకి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మేము బస్సులో చూసుకోవాలి కదా, వెహికల్ అయితే కొంచెం సేపు నిమ్మలంగా వెళ్ళొచ్చు కానీ బస్సులో వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పి వచ్చేస్తున్నాం. ఇంకా గుట్టపై నుంచి కిందకి రాగానే మెయిన్ బస్ స్టాప్లో మాకు జేబీఎస్ బస్ అయితే దొరికింది. ఇంకా అమ్మాయి అనుకున్నాం, డైరెక్ట్ దొరికింది, ఎక్కడికి ఎక్కకుండా దిగకుండా అయితే దొరికింది. వచ్చేసాం ఇంకా జేబీఎస్ నుంచి ఇంటికైతే వచ్చేసాం. వచ్చేసి ఇంకా కాసేపు ఫ్రెష్ అయిపోయాము. ఇంతే రండి ఈ వ్లాగ్. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. పైన తిరిగినంతసేపు ఏం అలిష్ట అనిపించలేదు కానీ ఇంకా కిందికి వచ్చేసాక మొత్తం నీరసంగా అనిపించింది. ఇంకా బస్ దొరికితే పోయి అందులో కూర్చొని హ్యాపీగా పడుకోవాలనుకున్నాం. ఇంకా బస్ దొరకగానే అందరు పడుకున్నారు, మేము తప్ప. మాకు మా చిన్నారి అస్సలు పడుకొని ఇవ్వలేదు, మిగతా వాళ్ళందరూ మంచిగా. నా ఛానల్లో ఇంకా మీరు ఇలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్లో సజెస్ట్ చేయండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.